గైస్ ఇది మోటో G34 5G. ఈ వీడియోలో దీని అన్బాక్సింగ్ అండ్ క్విక్ రివ్యూ చూద్దాము. క్విక్ రివ్యూ అంటే హైలైట్స్ ఒకటే కాదు, దీనిలో ఉన్న కాన్స్ గురించి కూడా మాట్లాడతాను. ఎందుకంటే ఇది రివ్యూ యూనిట్ కాదు, ఇది ఫ్లిప్కార్ట్ నుంచి నా ఓన్ మనీతో నేను పర్చేస్ చేసింది. కాబట్టి ఉన్నది ఉన్నట్టు నేను దీనిలో చెప్పగలను. వీడియో ఎండ్ అయ్యే లోపు ఈ మొబైల్ కొనాలా వద్దా అనేది ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది గైస్. ఒకవేళ కొనేది ఉంటే ఎలాంటి వాళ్ళకి సెట్ అవుద్ది అనేది కూడా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫ్లిప్కార్ట్ బై అయితే ఇప్పుడే అన్బాక్సింగ్ చేశాడు. మనమైతే బాక్స్లో ఇంకా ఏమేమి కంటెంట్స్ వచ్చినాయి కూడా చూద్దాము. బాక్స్ ఓపెన్ చేసి సిమ్ ఇజెక్టర్ పిన్, చిన్న మాన్యువల్. బాక్స్లో అయితే కేస్ అయితే ఏమీ లేదు, కానీ ఛార్జర్, టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు బాక్స్లోనే మనకి 20 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. 20 అని రాసింది. నెక్స్ట్ మనకి USB టు టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లోనే. నెక్స్ట్ మొబైల్ ఫిజికల్ ఓవర్వ్యూ గురించి చూసుకుంటే రైట్ సైడ్ మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్, ఇదే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా, ఇంకా వాల్యూమ్ రాకర్స్ కూడా రైట్ సైడ్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సిమ్ ట్రే ఉంది. ఇక్కడ సిమ్ ట్రే మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ఒక సిమ్ కార్డు, ఒక మైక్రో SD కార్డు పెట్టుకోవచ్చు, లేదా 2 సిమ్ కార్డులే పెట్టుకోవాలి. మైక్రో SD కార్డు యూస్ చేసి మీరు అప్ టు 1 TB వరకు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. స్క్రీన్ పైన అయితే ఎలాంటి సేఫ్టీ స్టిక్కర్ ప్రొవైడ్ చేయలేదు మనకి. ఇక బ్యాక్ సైడ్ వీగన్ లెదర్ బాడీతో వస్తుంది. ఇది మొత్తం లెదర్, ఇదంతా స్క్రాచెస్ గీచెస్ అని తొందరగా అయితే పడవు. బాటంలో మీకు మెయిన్ స్పీకరు, టైప్ సి పోర్టు, మైక్, ఇంకా 3.5mm జాక్ ఉంది గైస్. ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్ ఉన్న ఇయర్ పీసే మీకు స్పీకర్ లాగా కూడా యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ టాప్లో చూసుకుంటే మీకు ఇక్కడ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది గైస్. అట్లనే మీకు ఇక్కడ డాల్బీ అట్మాస్ అని చెప్పి కూడా రాసింది. నెక్స్ట్ కొన్ని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు గైస్. అలానే ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ ఇది. ర్యామ్ బూస్ట్ కూడా ఉంది. LPDDR4X ర్యామ్, UFS 2.2తో వస్తుంది గైస్. 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. బాక్స్లోనే మనకి 20 వాట్ ఛార్జర్ అయితే వస్తుంది, కానీ మొబైల్ అయితే 18 వాట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. 13 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ మొబైల్ సెటప్ చేసుకున్న తర్వాత ఎక్కువ బ్లోట్వేర్ అయితే ఏం లేదు గైస్. జస్ట్ 3 యాప్స్ అయితే ఉన్నాయి. ఆఫ్లైన్లో సెటప్ చేసినప్పుడు అయితే ఆ యాప్స్ కూడా కనిపించలేదు. జస్ట్ ఎప్పుడైతే వైఫైకి నేను కనెక్ట్ చేశానో ఆ 3 యాప్స్ అనేది బై డిఫాల్ట్ డౌన్లోడ్ అయిపోయినాయి. ఈ బ్లాక్ బ్లాస్ట్, డైలీ హంట్, ఈ సాలిటైర్ అని చెప్పి ఈ 3 యాప్స్ అయితే మనకి బ్లోట్వేర్ కిందకి వస్తాయి. నెక్స్ట్ మిగతా అన్ని గూగుల్ యాప్సే. సో ఎక్కువ బ్లోట్వేర్ అయితే ఏం లేదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు Android 14తో వస్తుంది గైస్. 1 ఆండ్రాయిడ్ అప్డేట్ అయితే వస్తుంది, అంటే Android 15 వరకు. నెక్స్ట్ 3 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఆల్మోస్ట్ 4 to 5 ఇయర్స్ అయితే ఈ మొబైల్ మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి గూగుల్ డైలర్ వస్తుంది. మీరు కాల్ రికార్డ్ అనేది ఆన్ చేస్తే అవతల వాళ్ళకి దిస్ కాల్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని చెప్పి మెసేజ్ అయితే వెళ్తుంది. సో అవతల వాళ్ళకి తెలియకుండా కాల్ రికార్డర్ అయితే మనం చేయలేము బై డిఫాల్ట్. థర్డ్ పార్టీ యాప్స్ అయితే యూస్ చేయాల్సిందే గైస్. నెక్స్ట్ ఫ్రంట్ చూసుకుంటే మనకి 6.5 ఇంచ్ IPS LCD డిస్ప్లే ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. ఇది ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ అయితే యాడ్ చేస్తున్నాం గైస్. ఇది ఇండోర్ సెల్ఫీ, ఇది కూడా ఇండోర్ సెల్ఫీ, ఇది అవుట్డోర్ సెల్ఫీ, ఇది పోర్ట్రేట్ సెల్ఫీ, ఇది నార్మల్ సెల్ఫీ. G34 5G ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. స్టెబిలైజేషన్ చూడొచ్చు, వీడియో క్వాలిటీ కూడా గమనించవచ్చు. ఇక్కడ నేనైతే సెల్ఫీ స్టిక్ యూస్ చేశాను. వీడియో క్వాలిటీ అయితే మీకు ఇలా ఉంటుంది. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది గైస్. కెమెరా యూజ్ చేసి మోటో G34 5G ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080p 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయగలరు. వేరే ఆప్షన్స్ అయితే నాకేం కనిపించట్లేదు. 4K కానీ 60 ఫ్రేమ్స్ కానీ ఆప్షన్స్ అయితే మనకేం కనిపించట్లేదు ఇక్కడ. 1080p 30 FPS ఒకటే ఉంది ఇక్కడ. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది గైస్. ఇదేమో 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, ఫ్లాష్ లైట్. ఇది బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్.
ఇది కూడా పోర్ట్రేట్ షాట్, నార్మల్ షాట్ లాంగ్, ఇది నార్మల్ షాట్ గైస్. ఇవన్నీ నార్మలే. రికార్డ్ చేస్తున్నాను 1080 30 FPS మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అదొక్క ఆప్షన్ ఉంది, వేరే ఆప్షన్ అయితే లేదు. వీడియో మోడ్లో వీడియో క్వాలిటీ చూడొచ్చు, 60 ఫ్రేమ్స్ అయితే లేదు. స్టెబిలైజేషన్ ఎలా ఉందో ఒకసారి చూడండి, వీడియో క్వాలిటీ కూడా చూడండి. గైస్ మోటో G34 5G బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరాలో కూడా మీరు 1080 30 FPS వరకే వీడియో రికార్డ్ చేయగలరు. వేరే ఆప్షన్స్ అయితే ఏమీ లేదు, 4K కానీ 60 FPS కానీ ఏమీ చూపించట్లేదు ఇక్కడైతే. గైస్ డిస్ప్లే HD+ డిస్ప్లే మాత్రమే, ఫుల్ HD డిస్ప్లే అయితే కాదు. గైస్ నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే HD+ డిస్ప్లే అయినా కానీ క్వాలిటీ అయితే బాగానే అనిపించింది నాకు, మరీ అంత వరస్ట్గా అయితే అనిపించలేదు. నెక్స్ట్ స్టీరియో స్పీకర్స్ కూడా బాగానే లౌడ్గా వస్తున్నాయి, మీరు ఇక్కడ ఒకసారి గమనించవచ్చు. 60% వాల్యూమ్ ఇక్కడ నుంచి, ఇక 40% వాల్యూమ్ ఇటు సైడ్ నుంచి, బాగానే బ్యాలెన్స్డ్గా వస్తుంది సౌండ్ అయితే. నెక్స్ట్ దీని పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 500 నిట్సే గైస్. సన్లైట్ విజిబిలిటీ అయితే పర్లేదు, మరీ అంత బెస్ట్గా అయితే లేదు, కానీ యూస్ చేయగలిగేటట్టే ఉంది. సన్లైట్లో తీసుకెళ్ళి చూసాను నేను, నార్మల్గా అయితే యూస్ చేసుకోవచ్చు, కొద్దిగా తక్కువ అయితే అనిపిస్తుంది మనకి. గైస్ నెక్స్ట్ BGMI చూసుకుంటే మనకి సెట్టింగ్స్లో గ్రాఫిక్స్ స్మూత్ అండ్ అల్ట్రా వరకు సపోర్ట్ చేస్తుంది, బ్యాలెన్స్లో కూడా అల్ట్రా సపోర్ట్ చేస్తుంది, హెచ్డీలో హై వరకు సపోర్ట్ చేస్తుంది, HDR అయితే లేదు. పోకో M6 Pro 5Gలో అయితే గైరోస్కోప్ డిలే ఉంది, మరి ఇందులో గైరోస్కోప్ డిలే ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ చెక్ చేస్తే గైరోస్కోప్ అయితే బాగుంది గైస్, దాంతో పోల్చుకుంటే చాలా అక్యురేట్గా ఉంది పోకో M6 Proతో పోలిస్తే. ఐటెల్ P55లో కూడా చూశాను, ఇందులో కూడా గైరోస్కోప్ డిలే అయితే బాగా ఉంది. పర్ఫార్మెన్స్ కూడా స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ కాబట్టి బాగుంది, స్మూత్గానే ఉంది. హెవీ గేమింగ్ అయితే చేయలేము, నార్మల్గా టైంపాస్గా ఆడుకోవచ్చు. గైరోస్కోప్ అక్యురేట్గా ఉంది, ఇంకా స్మూత్గా ఉంది గేమ్ ప్లే కూడా, నార్మల్ గేమింగ్ అయితే చేయొచ్చు ఇందులో. గైస్ నెక్స్ట్ దీనిలో ONR ఫీచర్ కూడా ప్రొవైడ్ చేశాడు, వాయిస్ ఓవర్ న్యూ రేడియో. అంటే 5G నెట్వర్క్ యూజ్ చేసి మనం కాల్స్ కూడా మాట్లాడచ్చు దీంతో. సో ఆ ఫీచర్ని అయితే దీనిలో యాడ్ చేశారు. సో గైస్ ఓవరాల్గా కంక్లూజన్ గురించి మాట్లాడుకుంటే 10,000కి అసలు వర్తా కాదా, ఈ మొబైల్ కొనొచ్చా లేదా, ఒకవేళ కొంటే ఎలాంటి వాళ్ళకి సెట్ అవుద్ది, సో ఇలాంటివన్నీ మాట్లాడుకుంటే 10,000కి అయితే వర్తే గైస్. నేను పోకో M6 Pro కూడా యూజ్ చేశాను, అది మన ఛానల్లో అన్బాక్సింగ్ కూడా ఉంది. సో దాంతో పోల్చుకుంటే ఇదైతే మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్ వస్తుంది, ప్రాసెసర్ కూడా బాగుంది. కెమెరాస్ అనేవి పోకో M6 Proలో కూడా అంతేం బాగాలేదు. సో కెమెరాస్ కూడా ఓకే, కొద్దిగా కెమెరాస్ బాగుండేది అనిపించింది, కానీ కెమెరాస్ మరి కాస్ట్ కటింగ్ కూడా ఉంటుంది కదా, కాస్ట్ కటింగ్ కూడా ఇక్కడ చేశారు. సో డిస్ప్లే కూడా మీకు HD+ డిస్ప్లేనే వస్తుంది, సో అది కూడా ఒక కాస్ట్ కటింగ్. 5G ఓవరాల్గా ఇదైతే ఒక బేసిక్ సెట్ గైస్, సెకండరీ ఫోన్లో యూజ్ చేయొచ్చు. ఒక బేసిక్ మొబైల్ కావాలి నార్మల్గా, హార్డ్ కోర్ గేమర్ కాదు, కెమెరా అనేది మన హైయెస్ట్ ప్రియారిటీ కాదు, జస్ట్ నార్మల్ కాల్స్కి నార్మల్గా బేసిక్ మొబైల్ లాగా కావాలి అనుకుంటే కనుక 5G నెట్వర్క్తో లేటెస్ట్ మొబైల్ కదా, సో దీన్ని కన్సిడర్ చేయొచ్చు. పోకో M6 Proనా లేకపోతే మోటో G34 5Gనా అంటే కనుక నా పిక్ అయితే, నా సజెషన్ అయితే మోటో G34 గైస్, నా పిక్ అయితే, నా సజెషన్. సో ఓవరాల్గా అయితే ఇది గైస్ మోటో G34 5G అన్బాక్సింగ్ అండ్ క్విక్ రివ్యూ అయితే. వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయితే కనుక వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే కనుక ఇలాంటి కంటెంట్ ఇంకా తీసుకొస్తాను. మొబైల్ ఫోన్స్ అనేవి ఇంకా పర్చేస్ చేసి ఫ్రీక్వెంట్గా వీడియోస్ చేయడానికి అదైతే హెల్ప్ అవుతుంది. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ యువర్ చంటి సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై గైస్.